ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల స్వప్నం సాకారం కానుంది. గోదావరి జలాలు త్వరలోనే అనకాపల్లి జిల్లాను తాకనున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లా వరకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆగస్టు 15 నాటికి పనులను పూర్తి చేసి గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు గోదావరి జలాలను తరలించడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇతర పరిశ్రమలకు తాగునీటిని అందించేందుకు పోలవరం కాలువను శరవేగంగా నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ నుంచి విశాఖపట్నం సమీపంలోని నార్జిపల్లి వరకు మొత్తం పొడవు సుమారు 181.5 కిలోమీటర్లు. దాదాపు 17,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎల్ఎంసీ డిజైన్ చేశారు. గతంలో నిలిచిపోయిన కాలువ తవ్వకం, లైనింగ్ నిర్మాణ లోపాలను వేగంగా సరిచేస్తున్నారు. కాలువ మార్గంలో ఉన్న ప్రధాన అక్విడక్ట్లు, సూపర్ ప్యాసేజీలు, సాగునీటి డిస్ట్రిబ్యూటరీ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. భూసేకరణ, పరిహారం విషయంలోనూ పురోగతి కనిపిస్తోంది. మిగిలి ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తూ కాలువ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి 16న అనకాపల్లిలో గోదావరి జలాలకు స్వాగతం పలకబోతున్నామని ప్రకటించారు. ఎడమ కాలువ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోనున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఇది ఒక వరప్రసాదంగా మారనుంది. తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల పరిధిలోని సుమారు 4 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. దీంతో ఈ ప్రాంత రైతులకు పంటల దిగుబడిపై ధీమా పెరుగుతుంది. అనకాపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, విశాఖ మహానగర దాహార్తిని తీర్చడానికి గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో వేసవిలో నీటి ఎద్దడి సమస్య పూర్తిగా తొలగిపోనుంది. అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన పరిశ్రమలకు, స్పెషల్ ఎకనామిక్స్ జోన్లకు, బ్రాండింగ్స్ వంటి టెక్స్టైల్ పార్కులకు మరియు ఫార్మాసిటీలకు అవసరమైన పారిశ్రామిక నీటి సరఫరా సులువవుతుంది. ఇటీవల జిల్లాలో రాంబిల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో 5B, 6, 7, 8 ప్యాకేజీల ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అనుసంధానం చేసి జిల్లాలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాయకరావుపేట నుంచి కసింకోట మండలం తాళ్లపాలెం వరకు 3 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు జోరుగా సాగుతున్నాయి. 6వ ప్యాకేజీలో పాయకరావుపేట దుర్గానగర్ ప్రాంతంలో ఇప్పటికే భారీ కొండను తొలచి చేపట్టిన కాలువ తవ్వకం పనులు పూర్తి చేసి 2 వైపులా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల, సీతంపాలెం, జగన్నాథపురం ప్రాంతాల్లో అండర్ పాస్లు, గతంలో అసంపూర్తిగా వదిలేసిన వంతెనల నిర్మాణ పనులు చేపట్టారు. తుని, పాయకరావుపేట మధ్య అక్విడెట్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేశారు. 7వ ప్యాకేజీ కింద యలమంచిలో నుంచి కసింకోట మండలం తాళ్లపాలెం వరకు సుమారు 52 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం పనులు జరుగుతున్నాయి. 8వ ప్యాకేజీ కింద అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద ఏలేరు కాలువకు పోలవరం నీటిని అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు నాటికి ఎడమ కాలువ నీరు అనకాపల్లిని తాకితే ఉత్తరాంధ్ర సుజల సుఫలం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపేందుకు, ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి పోలవరం ఎడమ కాలువ ఒక గేమ్ చేంజర్గా మారబోతోందని